మీరు ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కాంబో పోయిందని మొబైల్ రిపేర్ కి ఇచ్చినప్పుడు మొబైల్ ఫ్రేమ్ కూడా బెండ్ అయి ఉందో లేదో చూడమనండి. ఎందుకో చెప్తాను చూడండి. మనకు నిర్మల్ నుండి కొరియర్ వచ్చింది. ఈ కస్టమర్ నాకు 2 మొబైల్స్ పంపించాడు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఒప్పో F21s Pro. ఈ మొబైల్ కాంబో పోయింది అని ఆయన దగ్గరలో ఉన్న షాప్ లో రిపేర్ చేయించాడంట. ఇక అలానే కొద్ది డేస్ కి సెన్సార్ కరెక్ట్ గా పనిచేయలేదు. మన వీడియోస్ చూసి మనల్ని కాంటాక్ట్ అయ్యి ఇలా ప్రాబ్లం ఉందని చెప్పాడు. సో ఈ మొబైల్ అండ్ ఇంకొక మొబైల్ రెండు కలిపి కొరియర్ చేశాడు. సెన్సార్ ఎందుకు ప్రాబ్లం వస్తుందని ఓపెన్ చేసి చూస్తే ఆయన మొబైల్ ఫ్రేమ్ బ్రేక్ అయి ఉంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రేమ్ బెండ్ అయి ఉంటే ఎంత మంచి కాంబో ఉన్నా వేస్టే. మనకు ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. మేబీ ఆ షాప్ అతను కరెక్ట్ గా చూసుండాడు. మిస్టేక్స్ అనేవి అవుతూనే ఉంటాయి. బట్ మీరు మాత్రం ముందే అడగండి. సో దట్ మీ మనీ సేవ్ అవుతాయని టెక్నీషియన్ కి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఫ్రేమ్ రిప్లేస్ చేసి కాంబో ఫిక్స్ చేసి సెన్సార్ చెక్ చేశాను. అంతా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ బ్యాక్ గ్లాస్ కూడా డ్యామేజ్ ఉండే అది కూడా రిప్లేస్ చేసి ఇక సెకండ్ మొబైల్ తీసుకున్నా. ఈ మొబైల్ మోడల్ వచ్చేసి Samsung A02s. దీని కాంబో రిప్లేస్ చేయాలి. నేను ఇంతకు ముందు చెప్పా కదా, కాంబో ఎప్పుడు డ్యామేజ్ అయినా కానీ ఫ్రేమ్ కూడా చూడాలని. ఈ మొబైల్ కూడా కంప్లీట్ ఫ్రేమ్ చెక్ చేశాను. ఫ్రేమ్ కి ఏ డ్యామేజ్ లేదు. ఇక కంప్లీట్ గా క్లీన్ చేసి కొత్త కాంబోతో రిప్లేస్ చేశాను. మొత్తం రిప్లేస్మెంట్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకున్నా. ఫైనల్ గా ఈ 2 మొబైల్స్ ని సేఫ్ గా ప్యాక్ చేసి కొరియర్ చేశాను. అండ్ నా మీద నమ్మకంతో మొబైల్స్ కొరియర్ చేసినందుకు థ్యాంక్స్ బ్రో. మీ మొబైల్ కి ఏ ఇష్యూ ఉన్నా లేదా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ లో అడ్రస్ అండ్ మొబైల్ నంబర్ పిన్ చేశాను చూడండి. అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పింది మర్చిపోకండి.